జస్ట్ ఇప్పుడే 'సుహాస్' గారి 'ఏ భగవాన్' మూవీ అయ్యయ్యో! సారీ. 'ఏ బలవంత్' మూవీ చూసైతే వచ్చాం. ఒకసారి 'ఏ భగవాన్' అని ఫిక్స్ అయ్యాక తర్వాత ఏ టైటిల్ పెట్టినా మనకు అలవాటు కానీకైతే టైం పడుతుంది. అది అందరికీ తెలిసిందే. అది వేరే విషయం అనుకో. ఇవన్నీ పక్కన పెడితే మన 'సుహాస్' గారి విషయానికి వస్తే మాత్రం లాస్ట్ 3 సినిమాలైతే బాక్స్ ఆఫీస్ దగ్గర కంటెంట్ పరంగా 2 విధాలుగా ఇంప్రెస్ చేయలేదు. కానీ 'ఈ బలవంత్' మూవీ అయితే చాలా పర్సనల్‌గా తీసుకున్నారని ప్రమోషన్‌లో క్లియర్‌గా తెలుస్తుంది. కంటెంట్ కూడా ఒక ఇంట్రెస్ట్‌నైతే క్రియేట్ చేసింది. అదైతే బిజినెస్ అని ప్రమోట్ చేశారో, ఆ క్యాంపెయిన్ బాగా వర్క్ అయింది. మన 'సుహాస్' గారు కమ్‌బ్యాక్ ఇచ్చారో లేదో తెలుసుకోబోయే ముందు మన ఛానెల్‌కి ఎవరైనా కొత్తగా వస్తే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. మనం ఇక స్టోరీ గురించి మాట్లాడుకుంటే వాళ్ళ నాన్న చేస్తున్న బిజినెస్‌ని ఎలాగైనా టేక్ ఓవర్ చేయాలని అయితే ట్రై చేస్తూ ఉంటారు కృష్ణ గారు. ఇంకో సైడు ఎలక్షన్‌లో సీట్ దక్కించుకోవాలని అయితే ట్రై చేస్తూ ఉంటాడు. ఈ 2 ట్రాక్స్ ఎలా కలిసాయి? అసలు కృష్ణ వాళ్ళ నాన్న చేస్తున్న బిజినెస్ ఏంటి అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ మూవీ. ఇక పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే సాంగ్స్, బీజీఎమ్స్ బై వివేక్ సాగర్ గారు. మన టాలీవుడ్‌లో మోస్ట్ అండర్‌టేకర్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరైనా ఉన్నారు అని అడిగితే ఆ లిస్ట్‌లో ఫస్ట్ ఉండే పేరు వివేక్ సార్ గారిదే. అసలు ఈ సినిమాలో ఉంటది బీజీఎమ్ మస్తుంటది. బీజీఎమ్స్‌తోనే నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోయింది. ఇంకో ట్విస్ట్ రిలీజ్ అయ్యే టైంకి ఇన్ని ఇంటర్వెల్‌లో కొట్టిన ట్రాక్ అయితే మన బాడీ ఆటోమేటిక్‌గా ఊగిపోద్ది. నెక్స్ట్ పాజిటివ్ గురించి మాట్లాడుకుంటే మన యాక్టర్ సుదర్శన్ గారి కౌంటర్స్ అండ్ కామెడీ టైమింగ్ వేరే లెవెల్ ఉంటాయి. అసలు ఈ సినిమాకి హీరో గారు సుహాస్ గారు కాదు. సుదర్శనే ఈ సినిమాకి మెయిన్ హీరో. తన క్యారెక్టర్ ఎప్పుడైతే ఇంట్రొడ్యూస్ అవుతుందో అప్పటి నుండి ప్రతి ఒక్క సీన్ మామూలుగా ఉండదు. కొన్ని డైలాగ్స్ మాత్రం పడి పడి నవ్వాల్సిందే. సెకండ్ హాఫ్ నీరసంగా ఉంది ఏంట్రా అనే టైంలో వచ్చి మంచి పంచెస్ అయితే వేస్తాడు. కెమెరా మూవ్‌మెంట్స్ కూడా చాలా బాగున్నాయి. నార్మల్ ఎంటర్‌టైనరే కదా! కెమెరా యాంగిల్స్ అండ్ మూవ్‌మెంట్స్ నార్మల్‌గానే ఉంటాయనుకున్నా. ఆ బిజినెస్ రివీల్ షాట్‌నైతే చాలా బాగా క్యాప్చర్ అయితే చేశారు. అండ్ ఇంటర్వ్యూలో ఎపిసోడ్ కూడా కెమెరా మూవ్‌మెంట్స్ అయితే ఇంప్రెస్ చేస్తాయి. ఫస్ట్‌లో మూవీ అయితే చాలా ఇంప్రెస్ అయ్యా. ఫస్ట్ 5 మినిట్స్‌లోనే మనకు బిజినెస్ ఏంటనైతే రిలీజ్ చేస్తారు. ఇంకా బిజినెస్ చుట్టూ ఉండే కామెడీ బావుంటుంది. ఫస్ట్ హాఫ్‌లో వచ్చే ప్రతి సీన్‌కి కూడా ఆటోమేటిక్‌గా నవ్వేస్తాం. సుహాస్ గారు అండ్ శివాని గారి మధ్య లవ్ ట్రాక్ కూడా చాలా డీసెంట్‌గా ఉంటుంది. ఓవరాల్‌గా మన డైరెక్టర్ గోపి గారు పెద్ద కంప్లెయింట్స్ ఏం లేకుండా చాలా బాగా డీసెంట్‌గా ప్రెజెంట్ చేశారు. సెకండ్ హాఫ్‌లో కూడా కొన్ని మూవ్‌మెంట్స్ అయితే వర్క్ అయ్యాయి. లైక్ బాలయ్య రిఫరెన్స్ ఎపిసోడు. బట్ ఓవరాల్‌గా సెకండ్ హాఫ్ చూసుకుంటే కొంచెం డిసప్పాయింట్ చేస్తది. ఎందుకనేది డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. ఫస్ట్ హాఫ్ అంతా ఇంప్రెస్ చేసిన డైరెక్టర్ గోపి గారు సెకండ్ హాఫ్ మాత్రం అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయాడు. సెకండ్ హాఫ్‌లో ఫస్ట్ ఇంటర్వెల్‌కైతే బావుంటుంది. ఇంకా అక్కడి నుంచి వచ్చే సీన్స్ అండ్ కామెడీ వర్కౌట్ అవ్వలేదు. ప్రాపర్‌గా ఎస్టాబ్లిష్ చేసే ఒక్క సీన్ కూడా ఉండదు. కానీ వెంటనే సీన్స్ వస్తూనే ఉంటాయి. కొన్ని సీన్స్ అయితే మంచిగానే ఉన్నా కానీ అవి ప్రాపర్‌గా ల్యాండ్ అవ్వలేదు. ఇంకా సెకండ్ హాఫ్‌లో మన నరేష్ గారిని అయితే హైలైట్ చేసి, సుహాస్ గారిని అయితే సైడ్ అయితే చేసినట్టు ఫీల్ అయితే వస్తుంది. అలా అని నరేష్ గారి సీన్స్ ప్రాపర్‌గా వర్కౌట్ అయ్యాయా అంటే అది లేదు. సుదర్శన్ గారి కామెడీ టైపింగ్ అండ్ కొన్ని మూవ్‌మెంట్స్ అయితే సెకండ్ హాఫ్‌నయితే కాపాడుతాయి. అంతే. మనకి మూవీ ఫస్ట్ హాఫ్‌లోనే మనకి అర్థమవుతుంది. సెకండ్ హాఫ్‌లో సన్ అండ్ డాడ్ ఎమోషన్ ఉంటుందని. ఆ ఎమోషన్ కూడా రెగ్యులర్‌గా అనిపించింది. వివేక్ సాగర్ గారి బీజీఎంతో ఎమోషన్ కొంచెం ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసింది. ఓవరాల్‌గా అప్ టు ద మార్క్ అయితే అనిపించింది. క్లైమాక్స్‌లో కూడా ఏదో చేస్తారనే ఫీల్ వస్తది. కానీ సడెన్‌గా మూవీ ఆగిపోద్ది. ఎమోషన్స్ అండ్ డైలాగ్స్ అయితే ఇంకా కొంచెం స్ట్రాంగ్‌గా రాసి ఉంటే ఇంకా బాగుండేదేమో. పర్ఫార్మెన్స్ ప్రకంగా చూస్తే అందరూ బానే చేశారు. సుహాస్ గారు, శివాని గారు, నరేష్ గారు, వెన్నెల కిషోర్ గారు. బట్ ఈ సినిమాకి హీరో మాత్రం సుదర్శన్ గారే. ఓవరాల్‌గా చెప్పాలంటే యావరేజ్ అనుకుంటున్నా. ఫస్ట్ హాఫ్ అయితే గట్టిగా నవ్వుకోవచ్చు నాది గ్యారంటీ. మీరు మూవీ చూసారా? చూస్తే ఎలా ఉందో కామెంట్ చేయండి. మీకెలా అనిపించిందో మేము కూడా తెలుసుకుంటాం. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం.